ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంతవరకు మనం సీనాయి కొండ అనే సీనాయి అరణ్య ప్రాంతముల దగ్గర సీనాయి కొండపై దేవుడు మోషేతో చెప్పిన మాటలను మనం ధ్యానం చేస్తూ ఉన్నామండి. అందులోని రెండవ భాగంగా అరణ్య మార్గములో సీనాయి కొండపై జరిగిన కొన్ని మాటలను మరలా మనం ధ్యానం చేసుకుందాము. మోషే ఐగుప్తు నుండి తనకు 40 సంవత్సరాల ఉన్న వయసులో మిద్యాను దేశమునకు పారిపోయి వచ్చి సిప్పోరాని పెండ్లి చేసుకుని 2 కుమారులను కన్నాడు. అలాగా మిద్యానులో గొర్రెలను కాపు చేస్తూ 40 సంవత్సరాలు జీవించాడు. దేవుడు మోషేని దర్శించి ఆజ్ఞాపించిన ప్రకారం మోషే తన భార్యను బిడ్డలను గాడిదనెక్కించుకొని అహరోనును కలుపుకొని ఐగుప్తుకు వెళ్ళి ఏకంగా ఫరో రాజు ఎదుట నిలబడి మా జనములను మా దేశానికి పంపించండి అని అడిగినప్పుడు మోషే వయస్సు 80 సంవత్సరాలండి. అహరోను వయస్సు 83 సంవత్సరాలు. అలాగా దేవుని ఆజ్ఞ చొప్పున మోషే నాయకత్వంలో 6 లక్షల మంది ప్రజలు ఎర్ర సముద్రము దాటిన తరువాత సీనాయి అరణ్య మార్గము గుండా కానానుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే ఇశ్రాయేలీలు సముద్రము దాటిన షూరు అనే ఎడారి అరణ్యములో 3 రోజులు నడిచారు. అది సౌదీ అరేబియాకు దగ్గరగా ఉన్న అరణ్యము. అక్కడ 3 రోజులు నడిచిన తర్వాత వారికి తాగటానికి నీళ్లు లేనందున మారా అనే ప్రదేశానికి చేరారు. మారా అంటే చేదు అని అర్థం. అక్కడ నీటి ఊట కనిపించింది, కానీ తాగటానికి పనికిరాని చేదు నీళ్లు. అప్పుడు మోషే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మాట్లాడుతూ, మోషే ఆ నీటి బొగ్గ దగ్గర ఉన్న ఒక చెట్టుని తీసుకొని ఆ నీటిలో వేయి, అప్పుడు మీరు తాగటానికి పనికి వస్తాయి, మీరు తాగవచ్చు అని చెప్పగా మోషే అలాగా చేసినందున చేదు నీరు మధురముగా మారాయి. మారా మధురంగా మారింది. అయితే అప్పటి మారా నీటి ఊటను మోషే మధురంగా మార్చిన నీటి ఊట ఎప్పటికీ అదే ప్రదేశంలో ఆనాటికి ఈనాటికి సజీవ సాక్ష్యంగా ఉందండి. ఆ నీటి ఊటలో అడుగున నీళ్లు ఉన్నాయి, కానీ అది ఇప్పుడు వాడుకలో లేదు. అలాగే దేవుడు వారికి ఆహారంగా ఇచ్చిన 70 ఈత చెట్లు ఈనాటికి ఉన్నాయి. 70తో పాటుగా కొన్ని కూడా మొలకెత్తినాయి, కానీ అదే ప్రాంతంలో ఆ 70 చెట్లు ఉన్నాయి. అయితే ఆ ఎడారి ప్రాంతంలో ఆ ఏలిమి దగ్గర ఆ 70 చెట్లు కాకుండా ఇంకా ఎక్కడ కూడా ఒక్క ఈత చెట్టు లేదండి. అది కేవలం దేవుడు తన ప్రజల కొరకు ఆ ఈత చెట్లను ఆహారం కొరకు ఏర్పాటు చేశాడని పండితులు చెబుతుంటారు. అదే చోట 12 నీటి బొగ్గలు కూడా ఉన్నాయి. ఆ నీటి బొగ్గలు బావులుగా ఆనాటి ఇశ్రాయేలు వారు ఏర్పరచుకున్నవి. ఎప్పటికీ ఉన్నాయండి ఆ బావులు. ఎందుకంటే ఇవన్నీ ఆ ఎడారిలో సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇవి మనం చూడాలంటే ఇశ్రాయేలుల జర్నీ ఇన్ సీనాయి మౌంటైన్స్ అని మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వారు చేసిన 40 సంవత్సరాల ప్రయాణం అంతా కూడా చూడగలుగుతామండి. బ్రదర్ బెన్హర్ బాబు హోలీ ల్యాండ్ టూర్ అని యూట్యూబ్లో కొడితే మనం ఎంత చూడాలనుకుంటే అంత చూడవచ్చండి. బెన్హర్ బాబు అనే యవ్వనస్తుడు ఆయన దేవుని ప్రేరణతో ఎంతో ప్రయాసపడి ఎన్నోసార్లు ఆ దేశానికి వెళ్ళి ఆ వీడియోలన్నీ అందరూ చూడాలని చేయటం జరుగుతుంది. ఈ సీనాయి కొండ అనే పర్వతాల సముదాయం సౌదీ అరేబియాకు సమీపం వరకు వ్యాపించి ఉన్నాయి. ఆ ప్రాంతంలోనే సీనాయి పర్వతంపై ఒక పెద్ద బండ నిలబెట్టినట్లు ఉంటుంది. అది 2గా చీలినట్లుగా కూడా ఉంటుంది. మోషే ఆ బండను కర్రతో కొట్టి నీళ్లు ప్రవహింపచేశాడు. బండను చీల్చుకొని నీళ్లు ప్రవహించాయి. ఆ బండను కూడా మనం చూడగలమండి. ఈ మాటల సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో 11, 12లో ఉన్న మాటలను బట్టి మనము సీనాయి కొండ మీద కూడా మనం ఇప్పుడు చూడగలుగుతామండి. అయితే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణిస్తున్న ఆ అరణ్య మార్గములో ఎత్తైన సీనాయి పర్వతాల సముదాయం ఉండుట వలన పగలు తట్టుకోలేనంత ఎండ ఉంటుంది, రాత్రిళ్ళు భరించలేనంత చలిగా ఉంటుంది. కనుక ఆ పరమ ప్రభువు మేఘస్తంభం యొక్క రూపములో వారికి తోడుగా ఉండి ఆ 40 సంవత్సరాలు నడిపించాడు. ఎలాగంటే పగలు మేఘస్తంభముగా ఉండి ఎండ తగలకుండా చల్లదనాన్ని కలిగించి అందరినీ ఆ మేఘమ కిందే నడిపించాడు. అలాగా
రాత్రులు చలిబారి నుండి కాపాడటానికి అగ్నిస్తంభంలో ఉండి వారందరినీ ఆ వెలుగులో నడిపించాడు. అలాగున వారు ప్రయాణించిన ఆ 40 సంవత్సరాల కాలంలో వారు వేసుకున్న బట్టలు చిరగలేదు, వారు ధరించిన చెప్పులు తెగిపోనీయలేదండి. అరణ్య మార్గములో ఇశ్రాయేలులకు ఆకలి దప్పులను తీర్చడానికి సీనాయి కొండపైన ఉన్న బండ నుండి నీళ్లు ప్రవహింపచేసి వారి దాహాన్ని తీర్చాడు. అలాగా వారి ఆహారం కొరకు ఆకాశం నుండి దేవదూతల ద్వారా మన్నా అనే ఆహారాన్ని ప్రతి నిత్యము కురిపించాడు. సీనాయి అరణ్యమనే ఆ ఎడారి ప్రాంతంలో తాపకరమైన విషసర్పములు, తేళ్లు ఉంటాయి. కానీ దేవుడు వాటి వలన తన ప్రజలకు ఎలాంటి హాని కలుగజేయనీయలేదు. దేవుడు ఆకాశం నుంచి కురిపించిన మన్నా అనేది ఎలా ఉంటుంది అంటే చూడటానికి కొత్తిమీర గింజలాగా, రుచికి తేనెలాగా ఉంటుంది. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు కురిపించిన ఆహారాన్ని ఏ రోజుకు ఆ రోజు ఏరుకొని వాటిని పిండిగా చేసుకొని అప్పమ్మలుగా చేసి భుజించేవారు. అలాగా వారు కొన్ని సంవత్సరాలు తిన్న తరువాత ఇంకా ఈ మన్నా మేము తినలేకపోతున్నాము, మాకు మాంసం కావాలి అని మోషేకు మొరబెట్టుకున్నప్పుడు మోషే దేవునికి ప్రార్థించగా దేవుడు సముద్రపు పక్షులను వారుండే పాలెమునందు కురిపించి వారి ఆశను తీర్చాడు. ఆ సీనాయి అరణ్య ప్రయాణంలో ఇలాగా దేవుడు ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినా అవి చాలవన్నట్లు దైవ సేవకుడైన మోషే మీద వారంతా సణిగి శాపం తెచ్చుకునేవారు. ఈ ప్రజలు సత్ప్రవర్తన కలిగి జీవించాలంటే వీరికి కొన్ని నియమాలు, కట్టడలు కలిగే ఒక ధర్మశాస్త్రం ఇవ్వాలి అని తలంచి వారికి అది ఎంతైనా అవసరం అనుకొని దేవుడు మోషేను సీనాయి కొండపైకి ఎక్కిరమ్మని చెప్పాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే, నీవు కొండ ఎక్కి నా వద్దకు వచ్చి ఉండు. నీవు నా ప్రజలైన ఇశ్రాయేలు వారికి ఉపదేశించినట్లుగా నీవు వ్రాసిన ధర్మశాస్త్రమును, నేను రాసిన 10 ఆజ్ఞలు గల రాతి పలకలను నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు మోషే తన పరిచారకుడైన యెహోషువను కలుపుకొని సీనాయి కొండకు వెళ్ళబోతూ అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలతో పెద్దలతో మాట్లాడుతూ, ప్రజలారా, సహోదరులారా, మేము వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి. మీకు పెద్దలుగా అహరోను, హూరు మీ దగ్గరే ఉంటారు. మీకేమైనా తీర్పు తీర్చవలసి వస్తే అహరోను, హూరు దగ్గరకు వెళ్ళి తీర్పు తీర్చుకోండి అని మోషే సీనాయి కొండ ఎక్కినప్పుడు మేఘము సీనాయి కొండను కమ్మివేసింది. యెహోవా తండ్రి మహిమ మేఘ రూపములో 6 రోజులు సీనాయి కొండను కమ్ముకొని ఉంది. 7వ రోజున దేవుడు మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ సీనాయి కొండ శిఖరమున దహించు అగ్ని వలె కొండ క్రింద ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు కూడా కనపడింది. ఆ అగ్నికి దేవుడు దిగిన ఆ పర్వతము కాలినట్లుగా, పొగబారినట్లుగా ఇప్పటికీ మనకు కనిపిస్తూ ఆనాటి సంఘటన మనకు కళ్ళకు కనిపించినట్లుగా ఉంటుందండి. అంతటా హిమమేఘముగా చెప్పబడే షకీనా మేఘములో మోషే సీనాయి కొండపైకి ఎక్కాడు. అలాగా మోషే ఆ సీనాయి కొండ మీద అన్నపానములు లేకుండా 40 రాత్రులు 40 పగుళ్ళు ఆ కొండ శిఖరమున దేవునితో 40 రోజులు ఉన్నాడు. మోషే సీనాయి కొండ ఎక్కి వెళ్ళుచున్నప్పుడు యెహోషువ కొండ క్రింద కూర్చుని ఉన్నాడు తన యజమాని కొరకు. దేవుడు మోషేతో ఆ 40 రోజులు రాత్రి పగళ్ళు మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి వారి కొరకు ఒక పరిశుద్ధ మందిరమును కట్టించమని, ఆ మందిర నిర్మాణం ఎలా ఉండాలి, ఆ మందిరములో నా సన్నిధి మీతోనే ఉంటుంది కనుక ఆ మందిరము పరలోకములో నీకు చూపించిన రీతిలో ఆ మందిరము ఉండాలని, ఆ మందిరములో ఎవరి యాజకత్వం చేయాలి, పాప పరిహారార్థ బలులు ఎలాగ అర్పించాలి అనే మాటలన్నీ, అంటే వారు చేయవలసిన శాసనాలు, కట్టడలు, నియమాలు అన్నీ బోధించి, మోషే, నేను నీకు పరలోకములో చూపించిన విధంగా ఆ మందిరం నిర్మించాలి అని అన్నింటినీ ఉచితంగా దేవుడు మోషేకు తెలియపరిచాడు. దేవుడు సీనాయి కొండపై మోషేకు తెలియపరిచిన ఈ మందిర నిర్మాణాన్ని
మనం వివరంగా తెలుసుకోవాలంటే నిర్గమాకాండం 25వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు దేవుడు మోషేకు ఆ మందిరమును గురించి వివరించడం చూస్తామండి. ఈ సంభాషణ అంతా సీనాయి కొండ శిఖరమున మోషేకు దేవునికి మధ్యన జరిగింది. అలాగా 40 రోజులు జరిగిన తరువాత దేవుడు సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడటం చాలించి దేవుడు స్వయంగా తన వ్రేలితో రాసిన 2 రాతి పలకలను మోషేకి ఇచ్చాడు. ఈ మాటలు నిర్గమాకాండం 31వ అధ్యాయం 18లో మనం చూడగలుగుతామండి. దేవుడు మోషేను సీనాయి కొండపైకి పిలిచిన తరువాత మోషే దేవునితోనే 40 రోజులు గడిపాడు. కనుక సమాజమును 40 రోజులు కలవలేకపోయినందున కొండ దిగున ఉన్న ఇశ్రాయేల్ సమాజం వారు అవిధేయులై అందరూ కలిసి వారికి పెద్దగా ఉన్న అహరోను దగ్గరకు వచ్చి, ఇదిగో మోషే కొండ దిగి ఇంకా రాలేదు, ఆయన ఉన్నాడో లేడో తెలియదు, వస్తాడో రాడో కూడా మాకు తెలియదు, మోషే ఏమాయనో మాకు తెలియదు, కనుక మా అందరి కోసం ఒక దేవుడిని చెయ్యి, ఆ దేవుడే మమ్మల్ని కానానుకు నడిపిస్తాడు అని అందరూ అహరోనుపై తిరుగుబాటు చేశారు. అహరోను వారి బాధ పడలేక వారి దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొని కరిగించి దానితో ఒక దూడ బొమ్మను చేసి, ఇదే మిమ్మల్ని కానానుకు నడిపించే దేవుడు అని ఆ దూడ బొమ్మను ఇశ్రాయేలు సమాజమునకు అప్పగించాడు. అంతటా ఆ సమాజముల వారు ఆ బొమ్మను బండిపై ఎక్కించి, నీవే మమ్మల్ని నడిపే దేవుడు అని ఆ బొమ్మను చుట్టుముట్టి దానిని కొలవటం మొదలుపెట్టారు. ఆ విధంగానే ఆనాడు అహరోను చేసిన ఆ దూడ బొమ్మ నమూనా సీనాయి కొండపై గీయబడి ఉంటుందండి. ఆ బొమ్మనే ఇశ్రాయేల్ రాజుల పరిపాలనా కాలంలో అలాంటి దూడను చేయించి బలులు అర్పించి దేవుని కోపాగ్నికి గురయ్యారు తర్వాత కాలంలో. అలాగా ఈ దుర్మార్గపు ప్రజలు దేవుడు వారి మధ్యన అన్ని అద్భుతాలు చేసిన వారి చేతులతో నిర్మించుకున్న ఆ దూడ బొమ్మకు మొక్కి తాగి దాని చుట్టూ చేరి అల్లరితో కూడిన ఆటపాటలతో ఆ బొమ్మ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇదంతా సారించి చూసిన ఆ పరమ తండ్రి మోషేతో మాట్లాడుతూ, మోషే, నీవు వారి కోసం ధర్మశాస్త్రమును నేను నా వ్రేలుతో స్వయంగా వ్రాసిన 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలను నీవు తీసుకొని కొండ దిగి వెళుచున్నావు. కానీ నీ ప్రజలైన ఇశ్రాయేలు వారు వారి చేతులతో నిర్మించుకున్న దూడ బొమ్మను సేవిస్తూ భ్రష్టులైపోయారు అని దేవుడు మోషేతో చెప్తూ ఉన్నాడు. మోషే కొండ దిగబోతుండగా దేవుడు ఈ మాటలను తెలియపరిచాడు. మోషే, నువ్వు దిగివెళ్ళు, ఐగుప్తు దేశము నుండి నీవు నడిపిస్తున్న ఈ ప్రజలు చెడిపోయారు, ఆ బొమ్మకు బలులర్పించి తినుచు త్రాగుచూ ఆడుతూ పాడుతూ ఉన్నారని చెప్తూ, మోషే, వారంతా బొత్తిగా చెడిపోయిన వారు, లోబడినొల్లని ప్రజలు కనుక నీవు ఊరక చూస్తూ ఉండు. ఈ సమాజం అంతటిని నేను కాల్చివేసి నీ ద్వారా గొప్ప జనాన్ని పుట్టిస్తాను అని దేవుడు మోషేతో చెప్పినప్పుడు మోషే అక్కడే సీనాయి కొండపైన దేవుని సన్నిధిలో సాష్టాంగపడి, యెహోవా తండ్రి, నీ మహాశక్తి వలన నీ బాహుబలము వలన ఐగుప్తు దేశము నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనీకు తండ్రి. ఇశ్రాయేలు వారిని కొండలలో అరణ్యాలలో నశింపచేయటానికి వారి దేవుడు మోషే ద్వారా వారిని తరలించాడని ఐగుప్తీయులు అనుకుంటారు కదయ్యా. నీ కోపాగ్ని వారిపై మండనీయకు దేవా, వారిని క్షమించు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమైన ఈ ప్రజలను క్షమించు తండ్రి అని ప్రార్థన చేస్తూ ఆయన పాదముల దగ్గర పడి ఎంతగానో ప్రాధేయపడ్డాడు. మోషే ప్రార్థన ఆలకించిన దేవుడు వారిపై ఉన్న కోపమును ఉపసంహరించుకున్నాడు. మనం గమనిస్తే ఈ అద్భుతమైన సంభాషణ సీనాయి కొండపై దేవునికి మోషేకి మధ్య జరిగింది. ఆ తరువాత మోషే 40 రోజుల పాటు కొండ దిగున ఉన్న యెహోషువను కలుపుకొని దిగివచ్చి, అలాగా మోషే యెహోషువ ఇద్దరూ కలిసి కొండ దిగు నుంచి దిగి వస్తూ ఉండగా యెహోషువ మోషేతో మాట్లాడుతూ, నా ఏలినవాడా, పాళెములో ఏదో యుద్ధ శబ్దం వినిపిస్తున్నట్లుగా ఉంది అన్నాడు. అంతటా ఆ మాటలు విన్న మోషే, అది యుద్ధధ్వని కాదు, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయులై ఒక దూడ విగ్రహాన్ని చేసుకొని నీవే మా దేవుడు అని దాన్ని సేవిస్తూ ఆడంబరాలు చేసుకుంటున్న శబ్దం అది అని మోషే తన పరిచారకుడైన యెహోషువకు చెప్తూ కొండ క్రిందకు చూసినప్పుడు
వారు ఆ దూడబొమ్మ చుట్టూ చేరి నాట్యం చేసి కనిపించారు. అది చూసిన మోషే కోపోద్రిక్తుడై దేవుడిచ్చిన ఆ రాతి పలకలను పైనుండి క్రిందికి వారిపైకి విసిరివేశాడు. మరలా మోషే సీనాయి కొండపైకి ఎక్కి దేవుని సన్నిధిలో సాగిలపడి, ప్రభువా, వారిని క్షమించయ్యా అని ప్రార్థించాడు. మోషే ప్రార్థన విన్న దేవుడు, మోషే, ఇంతవరకు నేను మీకు తోడుగా ఉండి ఈ అరణ్యములో నడిపించాను. ఇంకా నేను మీతో రాను. నా దూత మీకు తోడుగా వస్తాడు కనుక వారిని నీవు కానానుకు నడిపించు. ఈ ప్రజలు దుర్మార్గులు కనుక నేను మీతో రాను. వారిపై ఉన్న నా కోపాగ్నిని బట్టి దారిలో వారందరినీ సంహరిస్తానేమో. మోషే, నేను రాను, మీరు వెళ్ళండి అని చెప్పాడు. అప్పుడు మోషే, ప్రభువా, నీవు రాకపోతే మేము బయలుదేరము. అయినా ఈ ప్రజలు నీ ప్రజలే కదా, నువ్వు మాతో వస్తేనే కదా నీ కటాక్షం మాపై ఉందని తెలుసుకుంటాము అని బదులిచ్చాడు. అయితే ఇక్కడ ఒక మనం విషయం గమనించుకుందామండి. మనం ఇక్కడ గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారి మధ్యన చేసిన ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలను చేసినవన్నీ చూసిన వారితో మోషే కొన్ని రోజులు లేనందున ఇశ్రాయేలు ప్రజలు పనికిమాలిన వారయ్యారు. అయితే ఆ సమాజం అంతటిలో ఒక్క యెహోషువ మాత్రం తనకు ఏలినవాడైన మోషే కొరకు కొండ దిగువన ఆ 40 రోజులు కూర్చుని మోషే కొరకు ఎదురు చూసిన మహోన్నతమైన వ్యక్తి ఈ యెహోషువ. ఈయన ఇంత గొప్ప వ్యక్తి కనుకనే ఒక సమయంలో దేవా, సూర్యచంద్రులను ఉన్న చోటనే ఆపుచేయని యెహోవా తండ్రికి ప్రార్థించినప్పుడు దేవుడు యెహోషువ ప్రార్థన ఆలకించి ఆ రోజు ఆయన చేసే యుద్ధం ముగిసి వారంతా జయం పొందుకునే వరకు సూర్యుడు అస్తమించలేదు, చంద్రుడు కనపడలేదు. అలాంటి రోజు ఇంకా ఈ భూమిపై ఎప్పుడు కూడా ఇంతవరకు జరగలేదని యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంది. అంతటి గొప్ప విశ్వాసం కలవాడు కనుకనే ఆ యెహోవా తండ్రి ఒక యెహోషువను కాలేబును మాత్రం కానానుకు నడిపించారు. తత్తిమా జనమంతా ఆ యొక్క సీనాయి అరణ్యములోనే ఆ 40 సంవత్సరాల కాలంలో రాలిపోయారు. వారికి పుట్టిన బిడ్డలతో పాటు పురాతనమైన వాళ్ళు యెహోషువ, కాలేబులు మాత్రమే చేరగలిగారు. మోషే, అహరోనులు కూడా మార్గంలోనే చనిపోయారండి. ఆ తరువాత దేవుడు మోషేకు సీనాయి కొండపై పరలోక దర్శనము అనుగ్రహించి చూపించిన మందిరమును కట్టనారంభించాడు. అలాగా ఆ మందిరాన్ని పూర్తి చేసి దేవుడు చెప్పిన విధంగా ఆ మందిరానికి అన్నీ సమకూర్చి యాజకులను, బలులను నిర్ణయించి ఆలయమును సంపూర్తి చేసి గుడారము దేవుడు చెప్పిన విధంగా ఆ గుడారపు మందిర ఆలయమును సంపూర్తి చేసి అన్నీ తయారు చేయించి నిలువబెట్టి దానికి ప్రత్యక్ష గుడారము అని పేరు పెట్టాడు. ప్రత్యక్ష గుడారమును ప్రతిష్ఠించినప్పుడు యెహోవా సన్నిధి మేఘ రూపములో ఆ గుడారముపై వ్రాలింది. అయితే ఇశ్రాయేలు ప్రజలు సీనాయి అరణ్యము నుండి ఎప్పుడు ప్రయాణం సాగించాలి, ఎప్పుడు ఆగిపోవాలి అనేది ప్రత్యక్షపు గుడారముపై కమ్ముకున్న ఆ మేఘమును బట్టి వారి ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ఎలాగంటే ఎప్పుడైతే ఆ గుడారము పైన ఉన్న దేవుని సన్నిధి అనే మేఘము పైకి లేస్తే అప్పుడు ఈ ప్రజలందరూ ప్రయాణించాలి. వారు వెళ్ళేటప్పుడు ఆ గుడారమును విడదీసి ఎవరు ఏ విధంగా దానిని మోసుకొని వెళ్ళాలి అనే ఒక నియమము చొప్పున మోసుకుంటూ ప్రయాణిస్తారు. దేవుడు ఎవరికి ఏ పని అప్పగించాడో ప్రత్యక్షపు గుడారం యొక్క పనిని ఎవరెవరు చేయాలని నిర్ణయించాడో వారే చేయాలి తప్ప వేరొకరు చేయకూడదు. ఎందుకంటే వారు మరణిస్తారు కనుక దేవుడు అలాగా అన్ని గోత్రాల వారికి గుడారపు పని అప్పగించటం జరిగింది. ఆ విధంగా వారు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు గుడారంను విడదీసి మోసుకుంటూ వెళుతూ ఉంటారు. గుడారపు యాజకత్వమునకు మాత్రము మోషే అన్న అయిన అహరోను కుటుంబాల వారినే దేవుడు తరతరాల వరకు ఎన్నుకున్నాడు. దేవుని సన్నిధిలో దేవుడు చెప్పని పనులు చేసినందున అహరోను కుమారులిద్దరిని కూడా దేవుడు అక్కడికక్కడే చంపివేశాడు. అందును బట్టి ప్రత్యక్షపు గుడారం యొక్క పనుల విధులలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. దేవుని ఆజ్ఞ ప్రకారమే చేయాలి తప్ప వేరొక విధంగా చేస్తే వారు ఆ ప్రత్యక్ష గుడారం ఎదుటే మరణించక తప్పదు. ఎందుకంటే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నందున
ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన సన్నిధి నిత్యము ఆ గుడారములో ఉన్నందున ఏ పొరపాటు అక్కడ క్షమింపబడదు. అందుకని దేవుడు మోషేకు ప్రత్యక్షపు గుడారపు పనులలో ఎవరు ఏం పని చేయాలి అని దేవుడే నిర్ణయించి మోషేకి చెప్పాడు. దేవుడు చెప్పిన విధంగా మోషే ఆచరించడం జరిగింది. దేవుడు తన యాజకత్వాన్ని కోరుకున్న అహరోను కుమారులను ఎందుకు మరణానికి అప్పగించాడంటే వారు దేవుడు చెప్పని పనులను చేసినందున వారు మరణించడం జరిగింది. అలాగా గుడారము పైనుండి పైకి లేచిన మేఘము ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా గుడారము పైనుండి వారితోనే ప్రయాణిస్తుంది. ఎప్పుడైతే మేఘము గుడారము పైకి దిగుతుందో వెంటనే దేవుని స్తుతించి ప్రయాణం కొనసాగించకుండా మార్గంలో నిలిచిపోతారు. ఆ దిగిన మేఘము మరలా పైకి లేవటానికి ఎంతకాలమైనా పట్టవచ్చు. ఆ విధంగా సీనాయి అరణ్యములో వారి ప్రయాణం కొనసాగుతూ ఉండేది. వారు చేసిన సమస్త ప్రయాణం అంతా అలాగే కొనసాగుతూ ఉండేది. ఆగిన చోట తాత్కాలిక గుడారములు వేసుకుని జీవిస్తూ ఉండేవారు. ఈ మాటలు నిర్గమాకాండం 40వ అధ్యాయంలో ఆ గుడారమును గురించి, గుడారముపై కమ్మిన మేఘమును గురించి, వారి వారి ప్రయాణం గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో వివరించడం మనం చూస్తామండి. అయితే ఆ పరమ తండ్రి ప్రత్యక్షపు గుడారములో నుండి మోషేతో నిత్యము మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన చెప్పిన మాటలన్నీ ఇశ్రాయేలు ప్రజలకు ఉపదేశిస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరిన 2వ సంవత్సరమున 2వ నెల 1వ తేదీన సీనాయి అరణ్యములో ప్రత్యక్షపు గుడారము నుండి దేవుడు మోషేతో మాట్లాడటం సంఖ్యాకాండం 1వ అధ్యాయం 1-2లో మనం చూడగలుగుతాము. ఈ సంఖ్యాకాండం అంతా ఇశ్రాయేలు వారి ప్రజా సంఖ్య లెక్కలు, వారి వారి గోత్రాల చొప్పున వారి యొక్క వంశావళుల వరుసల ప్రకారం అంతా కూడా ఈ సంఖ్యాకాండంలో వ్రాయబడి ఉంటుంది కనుక దీనిని సంఖ్యాకాండము అని పిలిచారు. ఆ తర్వాత వారి ప్రయాణం అక్కడి నుండి కొనసాగింది. అలాగా వారు మోయాబు సరిహద్దుల దగ్గర విడితి చేశారు. ఎందుకంటే వీరంతా ఆ మార్గము గుండా పోవాల్సి ఉంది కనుక మోయాబు రాజుతో యుద్ధము చేసి ముందుకు సాగిపోయారు. దేవుడు సినాయి కొండ మీద మాట్లాడిన దేవుడు ఆ మార్గం అంతటిలో ఆ ప్రత్యక్ష గుడారంలో నుండి మోషేతో మాట్లాడుతూ ఉండేవాడు. దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్యన జరిగిన సంఘటనలన్నీ కూడా సీనాయి కొండపైనే జరిగాయి. మోషే ఐగుప్తు నుండి మిద్యాన్ దేశానికి వచ్చినప్పుడు మంచినీళ్ళు తాగిన ఆనాటి బావి ఇప్పటికీ ఆ కొండల ప్రాంతంలో ఉంది. దేవుడు మోషేకు ప్రత్యక్షమైన పొద కూడా ఆ ప్రాంతం దగ్గరే ఉంది. పర్యాటకులంతా వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆనాటి ఇశ్రాయేలు వారు సీనాయి అరణ్యములో చేసిన ప్రయాణములో వారి ఏలీము దగ్గర విడిది చేసిన తరువాత అక్కడ వారి ఆహారం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన 70 ఈత చెట్లు, దేవుడు వారికి ఇచ్చిన 12 నీళ్ల ఊట బావులు, మారా నీళ్ళని మధురముగా మార్చిన నీళ్ల ఊట, అవన్నీ కూడా సజీవ సాక్ష్యాలుగా మనకు కనిపించటానికి అవన్నీ ఈనాటి వరకు భద్రం చేయబడి ఉన్నాయి. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథమును సత్యవేద గ్రంథమని, సజీవ సాక్ష్యాలు కలిగిన జీవ గ్రంథమని కూడా పిలుస్తారు. ఇవన్నీ కూడా మనం యూట్యూబ్లో చూడవచ్చండి. అప్పటి రోమా చక్రవర్తి అయిన కాన్స్టాంటినోపెల్ తల్లి సెరీనా గారు సీనాయి పర్వతముల సమీపంలో ఒక పెద్ద చర్చి కట్టించింది. అది ఈనాటికి ఉంది. అయితే దేవుడు మోషే అహరోను చేసిన ఒక పొరపాటును బట్టి దేవుడు మోషే అహరోనులపై కోపపడి, మీరు నా మాట అతిక్రమించినందున మీరిద్దరూ వాగ్దాన భూమికి చేరరు, మీరిద్దరూ ఈ మార్గంలోనే మరణిస్తారని చెప్పాడు. ఈ మాటలు సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7-13 వరకు వ్రాయబడి ఉంటుంది. ఆ విధంగానే దేవుడు చెప్పిన విధంగా అహరోను హోరు అనే కొండపై మృతి చెందాడు. అహరోనుకు ఆనాడు కట్టిన సమాధి ఇప్పటికీ అక్కడే ఉంది. ఆ తర్వాత మోషే మార్గమధ్యంలో ఉన్న మోయాబు పర్వతంపై మరణించాడు. అయితే మోషే దేవుడిని ఎంతో బ్రతిమలాడాడండి. ప్రభువా, నాకు ఇశ్రాయేలు ప్రదేశము లెబానోను చూడాలని ఉందయ్యా, నన్ను అక్కడికి చేర్చు అని మోషే దేవునికి ఎంత ప్రార్థించినా దేవుడు మోషే ఇంకా చాలించు, నువ్వు ఇక్కడే మరణిస్తావు అని చెప్పాడు. ఈ మాటలు ద్వితీయోపదేశం 3వ అధ్యాయం 25-28 వరకు మనం చూస్తే
మోషే దేవుడిని బ్రతిమలాడటం, దేవుడు మోషేతో, ఇంకా చాలించు, నీవు వెళ్ళవు, నీవు మోయాబు పర్వతములోని పిస్కా కొండ ఎక్కి మరణిస్తావు అని చెప్పాడు. ఆ విధంగా దేవుడు మోషేకి చెప్పిన కార్యములను నెరవేర్చిన తరువాత మరలా దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే, నీవు ఐగుప్తు నుండి వారికి నాయకుడివై నడిపించిన ప్రయాణమును గురించి, నేను వారి మధ్యలోనే ఉండి వారి పట్ల చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములన్నింటినీ గురించి మరలా వారికి బోధించు. ఒక కొత్త కీర్తన వ్రాసి నీవు యెహోషువ కలిసి ఆ కీర్తన పాడి ఇశ్రాయేలు వారి సమాజానికి వినిపించి ఆ కొత్త కీర్తన ఇశ్రాయేలు వారికి నేర్పించండి అని దేవుడు చెప్పగా, మోషే దేవుడు తనకు చెప్పినట్లే చేసి మరలా ఆ ప్రజలందరికీ ధర్మశాస్త్రం బోధించాడు. అందును బట్టి ఆ కాండమును ద్వితీయోపదేశ కాండముగా పిలిచారు. ఆ తరువాత మోషే పరమప్రభువు చెప్పిన విధంగా అందరి దగ్గర సెలవు తీసుకొని వారికి అందరికీ ఎన్నో జాగ్రత్తలు చెప్పి మోయాబు దేశానికి సరిహద్దులలో ఉన్న మోయాబు కొండపైకి ఎక్కి ఇశ్రాయేలు వారు చేరబోయే ఆ ప్రదేశాన్ని కన్నులారా చూసి ఆ మోయాబు కొండపై ఎత్తుగా ఉన్న పిస్కా కొండ ఎక్కి చూసి మోషే మరణించాడు. మోషే మరణించబోయే ముందు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ, ఇశ్రాయేలు ప్రజలారా, మీ దేవుడైన యెహోవా మీ పట్ల చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను మరువకండి. దేవుడు మీకిచ్చిన ధర్మశాస్త్రమును నిత్యము పఠించండి. దేవుడు 430 సంవత్సరాల క్రిందట అబ్రహాముకిచ్చిన వాగ్దానమును గుర్తుంచుకొని మీపై నన్ను నాయకునిగా నియమించి ఈ 40 సంవత్సరాలు అరణ్యమనే ఎడారి ప్రాంతములో మనకు తోడు నీడగా ఉండి ఎలాగ నడిపించాడనేది ఏనాటికి మర్చిపోవద్దు. నేను బ్రతికి ఉండగానే మీరు దేవునికి అవిధేయులవుచున్నారు. నేను మృతి పొందిన తరువాత ఇంకా ఎలాగ ఉంటారో. ఇశ్రాయేలు వారలారా, మహోన్నతుడు ఆ దేవాది దేవుని విడనాడకండి. ఆయన ఆజ్ఞలకు లోబడి బ్రతకండి. మీ దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి పుట్టిస్తాడు. మీరంతా ఆయన చెప్పే మాటలు తప్పక వినండి. ఆయన చెప్పే మాటలు కూడా మీరు వినకపోతే మరణమే మీకు గతి అని మోషే పుట్టబోవు మన రక్షకుడైన యేసయ్యను గురించి మోషే ఆ రోజుల్లోనే వారికి బోధించాడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఆయన బలమైన దేవుడు, ఘనమైన దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వలోక సృష్టికర్త. పక్షిరాజు తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలా కాపాడుకుంటుందో అలాగే దేవుడు మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి ఆయన రెక్కల క్రింద ఇంతకాలము మిమ్మల్ని విశ్రమింపచేసిన ఆ బలవంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వలోక సృష్టికర్త అయిన ఆ పరమతండ్రి అయిన ప్రభు అయిన యెహోవాను మర్చిపోవద్దు, ఆయన ఆజ్ఞలను అతిక్రమించవద్దు అని ధర్మశాస్త్రం గురించి ఎంతగానో బోధించి వారిని ఆశీర్వదించి అందరి దగ్గర వీడ్కోలు తీసుకొని మోషే మోయాబు పర్వతంపై ఉన్న పిస్కా అనే కొండ ఎక్కి అక్కడ మృతి చెందాడు. ఆ తరువాత భాగంగా మోయాబు కొండను గురించి మనం విందామండి. ఆ విధంగా దేవుడు ఆ 40 సంవత్సరాలు సీనాయి కొండ అరణ్యమనే ఆ ఎడారి మార్గములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉండి నడిపించిన ఆ బలమైన దేవుడిని ఘనపరుస్తూ ఒక పాట పాడుకుందామండి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ ప్రేమ, పరిపూర్ణమైనది నీ ప్రేమ. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, వరదవలే భక్తిహీనులు పొర్లిన, వరదవలే భక్తిహీనులు పొర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవ, విడువక నన్ను ఎడబాయని దేవ. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతముల పునాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగ,
పర్వతముల పునాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్లన్. తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్లన్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికిని. ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికిని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నణుచును, సర్వము ఎరిగిన సర్వాధికారి. గర్విష్ఠుల యొక్క గర్వము నణుచును, సర్వము ఎరిగిన సర్వాధికారి. యెహోవా యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా బహుబలమగల ఆ పరమతండ్రి ఆ విధంగా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలను మోషే నాయకత్వములో నడిపించిన ఆ యెహోవా తండ్రికి సర్వజనులందరూ ఎంతైనా కృతజ్ఞమై ఉన్నామండి. అందరికీ వందనాలు. ఆ మహాదేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అన్ని వేళల్లో సకలాశీర్వాదాలతో నింపాలని యేసయ్య నామములో ఆ తండ్రిని వేడుకుంటున్నానండి. హల్లెలూయా, ఆమేన్.